వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే రవ్వ కేసరి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ రవ్వ కేసరి ఎంతో స్మూత్గా అమృతంలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక కొన్ని బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి ఎర్రగా ఎంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి నెయ్యి తీసుకున్న కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్లో నెయ్యితో వేయించాలి. రవ్వని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఈ రవ్వ వేయించుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఈ రవ్వ వేగేలోపు ఇంకో గిన్నెలోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. చూడండి, రవ్వ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, నీళ్లు వేడై మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా రవ్వలోకి పోయాలి. ఇలా వేడి నీళ్ళను పోయడం వల్ల మనకు రవ్వ మంచిగా స్మూత్గా ఉడుకుతుంది. వాటర్ పోసిన వెంటనే లో ఫ్లేమ్లో దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మనకు త్వరగానే 2-3 నిమిషాల్లో దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇక్కడ నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వాడాను. ఫుడ్ కలర్ మొత్తం కలిసాక ఇందులోకి 1.25 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగే వరకు కలపాలి. చూడండి, షుగర్ కరగగానే మనకిలా వాటర్లా అవుతుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయాలి. అంతా కలిసేలా కలపాలి. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేస్తే రోజంతా స్మూత్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకెక్కువసేపు కుక్ చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయినట్టే. ఇక్కడ నేను చూపించిన విధంగా రవ్వ కేసరి చేసుకుంటే ఇప్పుడు చేసిన ఒకే టేస్ట్ వస్తుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చూసారు కదా, రవ్వ కేసరిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching.